ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 52 అధ్యాయం 3వ వచనంలో చూసుకుంటే, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము అని దేవుడు చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనుషులకి ఏమైతే ఇష్టం అంట? కీడు చేయటము, అబద్ధాలు పలకటము, వాళ్ళు నాశనం చేయటం మనుషులకి బాగా ఇష్టం. లేనిపోనివన్నీ నిందలు వాళ్ళ మీద వేసి వాళ్ళని అందరి దగ్గర అవమానపరచటమే మనిషి తాలూకా లక్ష్యం. ఎందుకంటే మనుషులు వాటితోటే జీవిస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళని దేవుడు లక్ష్య పెట్టడు. అలాంటి వాళ్ళని దుష్టుడు చెప్పేస్తాడు ఏదో ఒక రోజు. దేవుడు ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండైనా మనకి దినదినము ప్రాణాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఎందుకు పొడిగిస్తున్నాడంటే, ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా మనం మారి దేవునికి నీతిమంతులుగా, యథార్థమంతులుగా మారి దేవుని స్తుతిస్తామని. కానీ మన ఎల్లవేళ మనం అదే స్థితి అయితే కనుక దేవుడు ఎట్టి పరిస్థితిలో క్షమించడం, అడ్డు వాళ్ళు మన జీవితాలు అనుకున్న నూతన మార్పు చెందుదుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.